హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు బాడీ గ్రైన్ ఫిట్నెస్ షో. వాళ్ళు మనం చూసేది ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ గురించి ఆ డైట్ చార్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరికీ నేను తీసుకున్నాను. ఎందుకంటే చాలామందికి పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా తగ్గాలి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏం తీసుకోవాలి, ఏ పదార్థాలు తీసుకోవాలి, ఫుడ్ అనేది ఎవరు చెప్పట్లేదు. సో నేను ఏంటంటే ట్రై చేస్తున్నాను. నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కింద డైట్ చార్ట్ అనేది ఉంటుంది. అంటే ఏ పద్ధతులు తీసుకోవాలి, 1 వీక్ అంతా ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ వీక్ ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ వీక్ ఎలా తీసుకోవాలి, ఇలా చేయడం వల్ల ఏంటంటే బాడీలో అంటే ఇన్సులిన్ లెవెల్స్ అనమాట. వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావాలి. బికాస్ ఆఫ్ ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతుంది. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఈ ఫుడ్తో ఎలా జాగ్రత్త తీసుకోవాలి, స్ట్రెస్ లేకోకుండా ఎలా ఉండాలి, ఈ స్ట్రెస్ లేకోకుండా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ఏంటంటే ఇవాళ చెప్పే ప్రోగ్రాంలో ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే కాన్సన్ట్రేషన్ పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ కూడా పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ దిస్ ఈస్ అ కామన్ ప్రాబ్లం. అందరూ ఈ కామన్ ప్రాబ్లం అవుతుంది బికాస్ ల్యాక్ ఆఫ్ స్ట్రెస్ వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఉమెన్స్ అందరిలో. ఈ ల్యాక్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోగలిగితే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు, బాడీలో మెటాబాలిజం రేట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. దాంట్లో వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. సో అది ఈరోజు వాళ్ళు చెప్పే ప్రోగ్రాంలో ఏంటంటే ఆ డైట్ చార్ట్ అనేది ఎలా తీసుకోవాలి, మండే టు సాటర్డే వరకు ఎలా తీసుకోవాలి, మళ్ళీ అగైన్ మండే టు సాటర్డే వరకు ఎలా తీసుకోవాలి. సో ఆ డైట్ చార్ట్ అనేది నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో చూసి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే 2300 క్యాలరీస్ వరకు ఉంటుంది. ఈ 2300 క్యాలరీస్ అనేది మన ఇండియన్ ఫుడ్లో బేస్ చేసి చేసింది. అంటే వెజ్కి నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు, వెజ్ నాన్ వెజ్ రెండు మిక్స్ చేసింది ఒకటి ఉంటుంది. సో ఈ పద్ధతిలో మ్యాక్సిమం ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ప్రోటీన్స్ లెవెల్స్ అనేది కొంచెం తగ్గించుకుని తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే ఐరన్ కంటెంట్ అనేది బాడీలో ఎక్కువ ఉండాలి. ఈ ఐరన్ కంటెంట్ అంటే ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం రిసీవ్ అవుతుంది. ఇంట్లో నుండి హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మన చుట్టూ ఉన్న చాలా చెట్లు ఉంటాయి, మన ఇంటి ముందు ఉన్న చెట్లు చాలా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ప్రకృతికి సంబంధించిన చెట్లు. ఇవన్నీ కూడా మనకి రావి చెట్టు అనేది ఉంటుంది, తిప్ప ఆకు అని అంటారు, అమృతవల్లి ఆకు అని అంటారు. ఈ రెండు ఆకులు కూడా బేస్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఈ రెండు ఆకులు ఎలా ఉంటాయంటే రావి చెట్టు ఆకు అనేది మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే రావి చెట్టుని ఆ ఆకును తీసుకొని జస్ట్ వాటర్లో 4 minutes అలా బాయిల్ చేసి ఆ వాటర్ని మనం రోజు డైలీ తీసుకుంటూ ఉంటే రోజుకి 2 or 3 times తీసుకున్నట్లయితే మ్యాక్సిమం అనమాట గుడ్ రిజల్ట్ రావడానికి ఒక 15 daysలో గుడ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. సెకండ్ అంటే ఈ తిప్పాకు కూడా అంతే. ఒకరోజు రావాకు తీసుకోవచ్చు, ఒకరోజు వచ్చి ఈ తిప్పాకు కానీ లేదా అమృతవల్లి కానీ ఈ రెండిట్లో ఏదైనా అది తీసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకేమవుతుందంటే సేమ్ ఇది కూడా వాటర్లో బాయిల్ చేసుకుని 4 minutes బాయిల్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని సిప్ చేస్తూ ఉంటుంటే మధ్యలో అంటే రోజుకి కనీసం ఒక 2 or 3 times గ్లాసెస్ అనేది రోజుకి అలా సిప్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే బాడీలో ఐరన్ లెవెల్ కంటెంట్స్ అనేది ఎక్కువ పెరుగుతుంది. దానిలో హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయి. ఈ హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ పెరగడం వల్ల మనకు తొందరగా మనకేమవుతుంది బాడీలో కూడా రికవరీ అవ్వడానికి, పీసీఓడి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఈ పోలిక్ సిస్ట్ అనమాట ఈ సిస్టులు అనేది ఎక్కువ లేకోకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. రెగ్యులర్గా మెన్సెస్ రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అంటే మన ఇంట్లోనే ఉండి ఇలా చేయటం వల్ల మ్యాక్సిమం తొందరగా రిజల్ట్ వస్తుంది. ల్యాక్ ఆఫ్ స్ట్రెస్ ఏమి పెట్టుకోవద్దు, జస్ట్ ఎంజాయ్ ద వర్కౌట్ అనమాట. మీరు రోజు ఫుడ్ అనేది బ్యాలెన్సింగ్గా తీసుకోండి. వచ్చి జస్ట్ లైట్గా అనమాట జిమ్లో అయినా చేసుకోవచ్చు, ఎక్సర్సైజెస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే బయట వాకింగ్ కానీ లేదంటే 10 minutes బూట్ వర్కౌట్ కానీ చాలా సో మెనీ వీడియోస్ ఉంటాయి. అది చూసి మీరు ఇలా చేసినట్లయితే మనకు మ్యాక్సిమంగా రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ బేసికల్గా ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఫస్ట్ మనం చేసేది కరెక్ట్గా ఫుడ్ ప్రాపర్ ఫుడ్ ఉందా లేదా అని చూసుకోవాలి. సెకండ్ ఈ హార్మోన్స్ని బ్యాలెన్స్ ఎంత మోతాదులో ఎలా చేయాలి ఏంటిది మనం రెగ్యులర్గా ఎలా చేయాలి అని చూడాలి. సెకండ్ థింగ్ ఈజ్ ఏంటిదంటే మనం తీసుకున్న డైట్ ప్లస్ మనకి స్ట్రెస్ లెవెల్స్ లేకోకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకేమవుతుందంటే గుడ్ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం అంటే బికాస్ ల్యాక్ ఆఫ్ స్ట్రెస్ వల్లే వస్తుంది. ఈ స్ట్రెస్ని తీసేయాలంటే బికాస్ మంచి ఫుడ్ ఉండాలి, మంచి డైట్ ఉండాలి. ఈ డైట్తో పాటు మనం ఏంటంటే హెల్తీగా ఉండాలంటే పొద్దున్న లేచి నైట్ పూట స్లీపింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఈ స్లీపింగ్ హ్యాబిట్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ స్లీపింగ్ హ్యాబిట్ చాలామందికి మోస్ట్లీ అందరూ ఇదే ఫీల్ అవుతున్నారు.
యాక్చువల్లీ పీసీఓడి ప్రాబ్లం. ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఏంటంటే నైట్ స్లీప్స్ చాలామంది నైట్ అంటే ఎక్కువసేపు వర్క్ చేస్తుంటారు, డెస్క్టాప్ మీద వర్క్ చేసి ఎర్లీ మార్నింగ్ స్లీప్ అంటే ప్రకృతికి విరుద్ధంగా చేస్తూ ఉంటారు వర్క్ని. అలా అన్నప్పుడు చేసినప్పుడు హార్మోన్స్ చాలా ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి, ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. స్లీపింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. జంక్ ఫుడ్స్ అనేది తీసుకోకుండా ఉండాలి. మన ఇంట్లో ఏ తీసుకున్నా కూడా మన ఇంట్లో చేసుకున్నట్లయితే మ్యాక్సిమం రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మ్యాక్సిమం రావి ఆకు ఉపయోగించండి, లేదా అమృతవల్లి ఆకును ఉపయోగించండి. దీనివల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి, హ్యూమిడిటీ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు బాడీలో ఫోలిక్ యాసిడ్స్ అనేది జస్ట్ బాగా అందరూ డాక్టర్లు స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇచ్చి కూడా మనకి ఏమవుతుందంటే ఆ టాబ్లెట్స్ ఇచ్చి 21 days టాబ్లెట్స్ ఇచ్చి తగ్గమంటారు. అది ఇచ్చింది స్టెరాయిడ్స్ టాబ్లెట్, మళ్ళీ దాంతో ఎలా వెయిట్ తగ్గుతాము? వెయిట్ తగ్గలేము. సో ఏంటంటే బ్యాలెన్సింగ్ మన ఇంట్లో నుండి మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవచ్చు. బయట వరకు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మన ప్రకృతి మనకి చాలా వైద్యాలు ఇచ్చింది. సో ఇంట్లో ఉండే ఈ రెమెడీస్ని చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.